అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, అలాగే మన ప్రహర సమయాలు, అలాగే లింగోద్భవ సమయాలు, పూజా సమయాలు, ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి, ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే 26 ఫిబ్రవరి 2025 ఉదయం 9:50 నుంచి 27 ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:40 వరకు ఉంది అండి. అయితే ఏ రోజునైతే చతుర్దశి తిథి రాత్రి వరకు వ్యాపించి ఉంటుందో ఆ రోజునే మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి. అయితే మనం మహాశివరాత్రి పర్వదినాన్ని 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున నిర్వహించుకోవాలి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం. సాయంత్రం 4:36 వరకు అయితే ఉందండి. మహాశివరాత్రి పర్వదినాన అభిషేకాలు, ఉపవాసం, జాగరణ అనేవి చాలా విశేషమైనవి. అందులో మనకు 8 జాములు ఉంటాయి రోజుకు. ఇవి ఉదయం అంతా 4 జాములు, రాత్రంతా 4 జాములు ఉంటాయి. రాత్రి పూట ఉండే ఆ 4 జాములు ప్రత్యేకమైనవి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము. మొదటి జాము, దీనిని ప్రహర సమయం అని కూడా అంటారు. మొదటి జాము ప్రహర సమయం 26 ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల నుంచి 26 ఫిబ్రవరి రాత్రి 9:06 వరకు ఉందండి. అలాగే రెండవ జాము లేదా ప్రహర సమయం ఎప్పుడు ఉందంటే 26 ఫిబ్రవరి 2025 రాత్రి 9:06 నుంచి అర్ధరాత్రి 12:13 వరకు ఉంది. అయితే మరియు మూడవ ప్రహర సమయం ఎప్పుడు ఉందంటే అర్ధరాత్రి 12:13 నుండి రాత్రి అంటే తెల్లవారుజామున 3:09 వరకు ఉందండి. అయితే తెల్లవారుజామున అంటే 27 ఫిబ్రవరి రోజు అవుతుంది. అదేవిధంగా నాలుగవ ప్రహర సమయం లేదా జాము ఎప్పుడు ఉందంటే తెల్లవారుజామున 3:19 నుండి 27 ఫిబ్రవరి ఉదయం 6:26 వరకు ఉందండి. ఇదే విధంగా మనకు లింగోద్భవ లేదా నిశితకాల పూజా సమయాలు, పూజలు ఎప్పుడు చేసుకోవాలనేది చూద్దాం. 26 ఫిబ్రవరి బుధవారం రాత్రి 11:49 నుండి అర్ధరాత్రి 12:37 వరకు ఉందండి. అంటే 48 నిమిషాల నిశితాల వ్యవధి ఉంది. తెల్లవారితే 27 ఫిబ్రవరి గురువారం వరకు ఉందన్నమాట. ఆ రోజున ఉపవాస సమయాలు ఎప్పుడు ఉన్నాయంటే మనం మొదటి పద్ధతి ఏమిటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత మనం ఉపవాసం అనేది విరమించుకుంటాము. రెండవ పద్ధతి ఏంటంటే సూర్యోదయం నుండి రాత్రి వరకు శివ అభిషేకాలు, శివ జపం చేసుకుంటూ 4 జాములు కూడా చేసుకోవచ్చు. ఇది గురువారం 8:40 లోపు మనం చేసుకోవచ్చు. మూడవ పద్ధతి ఏమిటంటే మహాశివరాత్రి రోజున ఉదయం 6:25 నుండి సూర్యోదయ సమయం రాత్రి అంతా లింగోద్భవ పూజ సమయాలు రాత్రి 12:37 వరకు కూడా మనం ఉపవాసం అనేది చేసుకోవచ్చు. ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలంటే 26 ఫిబ్రవరి ఉపవాస విరమణ అనేది మనము 26 ఫిబ్రవరి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 27 ఫిబ్రవరి గురువారం ఉదయం 6:26 లోపు ఉపవాస విరమణ అనేది చేయవచ్చండి. ఈ వీడియోలో మనం శివరాత్రి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ధన్యవాదములు.